మీకు అంటే మీకు ఉన్న రచన అనుభవానికి గాని, లేదంటే మీకు ఆ సర్కిల్ ఉన్నదానికి ఒక పబ్లికేషన్ అనేది ఎందుకు స్టార్ట్ చేయట్లేదు మీరు? నాకు పబ్లికేషన్ మీద కాదు గానీ, ఐ వాంట్ టు సీరియస్‌లీ వాంట్ టు ఎంటర్ ఇంటూ సినిమా జర్నలిజం. ఓకే. సో, ఐ వాంట్ టు స్టార్ట్ ఏ సైట్. ఫస్ట్ టైమ్ మీకు చెప్తున్నాను. ఓకే. సో, దానికి వర్క్ అంతా చేస్తున్నాను. అంటే సినిమా జర్నలిజం నేను చూస్తున్నంత వరకు కూడాను చాలా కలుషితం అయిపోయింది. హ్మ్. సినిమా సైడ్ ఉండే జర్నలిజం లేదు. అంటే వెరీ రేర్. అంటే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను అనుకోకండి. అంటే ముఖస్తుతి కూడా చెప్పట్లేదు. ఇలా వచ్చి నో నాన్‌సెన్స్‌గా సినిమా గురించి మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో, ఆ తక్కువ మంది ఎవరైతే ఉన్నారో అంటే మనకి చాలా ఇప్పుడు ఫిల్మ్ కంపానియన్, బిహైండ్ వుడ్స్ ఇలాంటి సైట్‌లే మనకు లేవు. అంటే సినిమా గురించి, సినిమా కోసం, సినిమా ద్వారా అన్న సైట్‌లయితే లేవు ఒకటి హ్మ్. హ్మ్. ఇన్ఫర్మేటివ్‌గా. సో, అలాంటి ఒక కంప్లీట్ ఇది చేయాలనైతే కోరికుంది. ఓకే. దానికి వర్క్ మొదలుపెట్టాను. బట్ ఎంతవరకు పబ్లికేషన్ అన్నది అవసరం లేదు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ వెంకట సిద్ధారెడ్డి, మహి బెజవాడ వాళ్ళున్నారు. వీళ్ళంతా కూడా హ్మ్. మేమంతా ఒక ఈవినింగ్ పూట కూర్చొని ఆలోచించి చేసిందది. ఓకే. సో, అదంతా సొంత సంస్థలాంటిది. ఇప్పుడు మీకు దగ్గర ఒక పుస్తకం ఉంది. అది బావుంది అనేసంటే నేను ఇమ్మీడియేట్‌గా ఒక ఫోన్‌తో అది పబ్లిష్ చేయించగలను. మళ్ళీ ఇప్పుడు నాకు సెపరేట్‌గా పబ్లికేషన్ హౌస్ అవసరం లేదు. ఓకే. ఓకే. ఒకటి.